వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. వైసీపీ నాయకులు ఒకటే అంటారు సార్, మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అండి, దేవుడు లాంటి వ్యక్తి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ పరికరాల కేసు అంత పెద్ద కేసు ఉన్నా కూడా మంచి మనసుతో పెద్ద మనసు చేసుకుని చివరి రోజు ఆయనకు పోస్టింగ్ ఇచ్చి ఉద్యోగ వివరణ చేసే అవకాశం ఇచ్చారు. అలాంటి దేవుడు మా వ్యక్తి అంటారు. మీరేమంటారు సార్? కాదులేండి, ఆయన ఇవ్వలేదులే. ఆ రోజున ఆయన యాక్చువల్గా ఏదో ఫారెన్ టూర్లో ఉన్నాడు. సో ఆయన లేడు ఇక్కడ. ఫోన్లో అంతా అది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది కూడా ఫారెన్లో ఉన్నప్పుడు, ఆయన లండన్లో ఉన్నప్పుడు సార్. మరి ఆయనకు సంబంధం లేదంటారా? ఉందో లేదో కూడా నాకు తెలియదు. కానీ బట్ ఏమైందంటే 31వ తారీఖున నేను రిటైర్ అవుతున్నానంటే 30వ తారీఖు ఉదయం హైకోర్టు నుంచి ఫైనల్గా ఆర్డర్ వచ్చింది సార్. లేదు, క్యాట్ ఆర్డర్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని అన్నట్టు అన్న ఉద్దేశంతో. సార్ సో దాంతో వాళ్ళకి ఇంక ఇవ్వక తప్పలా సార్. అది కూడా నేను కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ కాపీ తీసుకుని వెళ్ళి చీఫ్ సెక్రటరీకి ఇచ్చా సార్. ఇస్తే చాలా బ్యూరోక్రాటిక్గా చూస్తాము, వీ విల్ లుక్ ఇన్ టు దిస్ అన్నాడు. మంచిది, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, కోర్టు ఆర్డర్ అయితే అది. నువ్వు అది పాటించకపోతే మర్నాడో మూడో నాడో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకునేవాడిని. ఓకే సార్. సో ఇక మర్నాడు పొద్దున దాని మీద డెసిషన్ తీసుకున్నారు. అప్పటికప్పుడు ఏదో పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. నేను యూనిఫామ్ దుమ్ము దులుపుకుని పోయి సంతకం పెట్టి మళ్ళా రిటైర్మెంట్ సంతకం కూడా పెట్టి ఇంటికి వచ్చాను. ఎంతో గొప్పగా జరగాలి మీ ఉద్యోగ విరమణ అనేది. ఒక సీనియర్ ఐపీఎస్ మీరు చాలా మంది రిటైర్ అవుతుంటారండి. అందరికి గజారోహణం చేయమంటారా ఏంటి? సార్, ఒక ఇంటెలిజెన్స్ డీజీ, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి గౌరవ లాంఛనాలతో మీ ఎప్పుడో ఇంటెలిజెన్స్ డీజీ అండి, 5 ఏళ్ల కింద ఇంటెలిజెన్స్ డీజీ గొప్ప సార్. మీరు ఆ తర్వాత మీరు గవర్నమెంట్ మారిన తర్వాత అంటే 2019 నాటికి మీకు అటు చేసి ఏసీబీ డీజీగా చేశారు. ఎలక్షన్ కమిషన్ నుంచి మిమ్మల్ని అది కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి మిమ్మల్ని తప్పించి ఎలాగైనా ఎన్నికల సమయానికి మీరు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చాలా జీవోలు ఇచ్చేసి ఉద్యోగం జీవో ఇవ్వకపోతే అందుబాటులో ఉండకుండా పోతామా, ఎక్కడికి పారిపోతాం? అదేం కాదు, దానికి సంబంధం లేదు. ఎలక్షన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత పోస్టింగ్లు ఇచ్చుకోవడం అనేది మామూలే. ఎందుకంటే అప్పుడు మనకి మీకు గుర్తుందో లేదో దాదాపు 1.5-2 నెలల పాటు మనకి రిజల్ట్స్ రావడానికి టైం ఉండింది సార్. సో 1.5 పాటు ఖాళీగా పెట్టడం ఉంది, కానీ ఏదో ఒక ఉద్యోగం జీవో ఇచ్చి కూర్చోబెట్టారు. ఒక చిన్న విషయంలోని అంటే అది జరిగిందా లేదా నాకు తెలియదు, విచారణ బయటపడాలి. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు మీ కుమారుని కంపెనీ అది ఇదని అది అంత పని చేశారు. బయటకు వచ్చిన మీరు ఉద్యోగ విరమణ చేసేసారు. అడిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నరరూప రాక్షసున్నారు అది ఇదని చాలా పెద్దది చేశారు సార్. ఒక స్కిల్ కేసులోనే జరిగిందో లేదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అనుకుంటున్న, మీరు చెప్పినట్టు సైకో ముఖ్యమంత్రి, ఆ రోజు మీరు చెప్పిన సైకో ముఖ్యమంత్రి, ఆ సైకో ముఖ్యమంత్రి మళ్ళీ 29లో ఒకవేళ మీ టైం బాగోలేకనో ఏమో మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఏంటి సార్ మీ పరిస్థితి? నా టైం కాదు, రాష్ట్రం టైం బాగోపోతే అవుతాడు ఆయన ముఖ్యమంత్రి. కాదు సార్, మీ మీద కక్ష ఉండదంట సార్. అసలు అయిన నాడు రాష్ట్రం పరిస్థితి తలుచుకుంటే భయపడాలి, కానీ నా పరిస్థితి గురించి తలుచుకుని నేను ఎప్పుడు భయపడను. నాకేమవుతుంది సార్? మీరు నన్ను ఏం చేస్తారండి చెప్పండి. సర్వీసెస్ లో ఉన్నప్పుడే కేసులు పెట్టారు, ఉద్యోగ విరమణ చేశారు, ఆయన సైకో అది ఇది అన్నారు మీరు. అవునండి, ఏం చేస్తారు చెప్పండి? నాకు రాష్ట్రం ఏమైపోతుందో అని ఊహించుకుంటే భయం వేస్తుంది తప్ప నాకేదో అయిపోతుందన్న భయం నాకు ఏనాడు లేదు, ఆనాడు లేదు, ఇవాళ లేదు, రేపు ఉండదు. రాదంటారు సార్ 2029లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి? ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. అంటే వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండటానికి చంద్రబాబు గారి యొక్క ఆలోచనలోంచి పుట్టిందే ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి పార్టీ అనుకోవచ్చా? ఇవన్నీ అనాలిసిస్లు చాలా మంది చేస్తుంటారులేండి సార్. తెలుగుదేశం ఓటు చీల్చడానికి ఈ పిచ్చి పిచ్చి ఆశలన్నీ వేస్తున్నావా అని అడిగేవాళ్ళు ఉన్నారు సార్. సో మీరేమో ఆయనే పంపించాడని అంటారు. ఇవన్నీ ఊరికే చెట్టు కింద కూర్చుని అనాలిసిస్ చేయడానికి, రాకుండా చేయడానికి ఈ పార్టీ అంటున్నారంటే మీరు ఏం వాస్తవాలు కావని చెప్తున్నా. నా నిర్ణయాలు నా సొంతం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే పెద్ద ఎత్తున జనం పొలోమన చేస్తున్నారు, అసలు ఆహా ఓహో అంటున్నారు సార్. మరి అయిపోయి అది ఇది అనేసి ముఖ్యమంత్రి సీఎం అని అరుస్తున్నారు. అసలుకి మన హైదరాబాద్కి వస్తే ఏంటి ఫాలోయింగ్? ఒకవైపు కేటీఆర్, ఒకవైపు జగన్ గారి ఫ్లెక్సీలతో ఓహోహో దద్దరిల్లిపోయింది. నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చినప్పుడు ఆయన మీరే అన్నారు కదండి ఇందాక, అంగబలం అర్ధబలం పుష్కలంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి రాక ఎవరికి వస్తారు? మీకు నాకు వస్తారా ఏంటి? అంతేనంటారు సార్. యూటీవీ వీక్షకుల కోసం మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలి సార్. అమ్మ నాన్న పేర్లు ఏంటి, అసలు మీ స్వగ్రామం ఎక్కడ, అసలు వాళ్ళు ఏం చేసేవారు?
అంత ముందు కూడా చాలాసార్లు చెప్పారు మేడం, అది జస్ట్ నా వ్యూ అందుకే అడిగాను సార్. రిపీట్. సార్ ప్రతిసారి నా గురించి నేను చెప్పుకోవడం కొంచెం ఎంబారసింగ్ ఉంటుంది. ప్రైమరీ స్కూల్ టీచర్స్కి కొడుగ్గా పుట్టాను. రెండో వాడిని మీ నేను. స్వగ్రామం సార్? స్వగ్రామం అంటే మా తాతల స్వగ్రామం మల్లవల్లి, సార్ కృష్ణా జిల్లా మల్లవల్లి. సార్ ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందో ఆ మల్లవల్లి. సార్ బట్ మా ఫాదర్ మదర్ ఉద్యోగరీత్యా నూజివీడు తాలూకాలో అన్ని ఊళ్ళు తిరిగేవాళ్ళు. అది తిరిగేటప్పుడు నేను మీర్జాపురం అనే ఊళ్ళో పుట్టాను. ఓకే సార్. నేను ఎక్కువ కాలం ముక్కలుపాడు అనే గ్రామంలో ఉన్నాం. తర్వాత అన్నవరం, తర్వాత మా హై స్కూల్ చదువులు వచ్చేసరికి నూజివీడు వచ్చు. ఓకే. సో ఇక ఆ తర్వాత మా అమ్మ నాన్నలకు ఒకవేళ బదిలీ అయినా కానీ ఇక్కడి నుంచే వెళ్ళి వచ్చేవాళ్ళు తప్ప కాపురం మార్చలా. ఓకే సార్. సో నూజివీడులోనే హై స్కూలు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. సార్ ఆ తర్వాత ఇంజనీరింగ్ ఆర్ఈసి నాగ్పూర్. ఓ ఆ తర్వాత టాటా మోటార్స్లో పనిచేశాను ఒక 2 years. ఆ ఉద్యోగం వదిలేసి ఐఐటి ఢిల్లీలో ఎంటెక్ జాయిన్ అయ్యాను. ఎంటెక్ చేసేటప్పుడే యూపీఎస్సీకి రాసి ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక ఎంటెక్ కూడా కంప్లీట్ చేసేసాను. సో ఈ ఉద్యోగంలో చేరాను. అంటే సివిల్ సర్వెంట్ ఎంతమంది సంతానం సార్? నాన్న తల్లి ఇద్దరమేనండి, ఇద్దరు మగపిల్లలు. ఓకే సార్. మీరు పెద్దవారు సార్? నేను చిన్నవాడిని. అన్న ఏం చేస్తారు సార్? మా అన్నగారు బ్యాంకులో ఆఫీసర్గా చేసి రిటైర్ అయిపోయారు. అంటే మీరు సాధారణమైన విద్యార్థి కాదు, ఎందుకంటే నాగ్పూర్లో చదివారు, మళ్ళీ ఎంటెక్ ఢిల్లీ అంటే ఎంటెక్ చేస్తూనే అంటే సివిల్ సర్వెంట్ కావాలని ఒక డ్రీమ్ ఉండిందే సార్? కానీ అనుకోకుండా ఏమైనా ఎంటర్ అయ్యారు అట్లా? అనుకోకుండానే అండి. యాక్చువల్గా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగా ఇది నా మైండ్లో పడింది. ఇదేదో చాలా కష్టం అంట ఈ ఎగ్జామ్ అని చెప్పి. క్రాక్ చేయలేరట? క్రాక్ చేయలేరంట. అంటే సరే దాని సంగతి ఒకసారి చూద్దాంలే అని మొదలెట్టింది. ఇక మెల్లమెల్లగా అందులోకి లాక్కెళ్ళింది. ఓకే సార్. సో దీన్ని ఎలా అయినా క్రాక్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఉద్యోగం కూడా మానేసి ఎంటెక్లో జాయిన్ అయ్యి చదువుకుంటూ సో అట్లా రావడం జరిగింది. ఎప్పుడు సార్? మన ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్? సెకండ్ అటెంప్ట్ అండి. ఎంత ర్యాంక్ సార్ అప్పుడు? 99. ఓకే సార్. మీ బ్యాచ్మెంట్స్ గుర్తున్నారు సార్ అప్పుడు? 99 బ్యాచ్మెంట్స్ ఐపీఎస్? జేడీ నా ర్యాంక్ 99, నాది 89 బ్యాచ్. 1989 బ్యాచ్. 1989 బ్యాచ్. అంటే బెంగళూరులో కర్ణాటకలో తూకివాకం సునీల్ కుమార్ గారు అని ఆయన ఏసీబీటీ. సునీల్ కుమార్ గారు నా బ్యాచ్ పెట్టే, లక్ష్మీనారాయణ గారు బ్యాచ్ పెట్టే, ఉమేష్ షరాఫ్, ద్వారకా తిరుమలరావు, ఓకే, అంజనీ కుమార్, ఓకే, గోవింద్ సింగ్, అంజనా సిన్హా, ఓకే సార్, వీళ్ళందరూ నా బ్యాచ్ పెట్టే. ఓకే సార్. ఇప్పుడు 1989లో ఐపీఎస్గా బాధ్యతలు చెప్పండి. ఫస్ట్ పోస్ట్ నీకు ఎక్కడ చేశారు సార్? పెద్దపల్లి అండి, ఏఎస్పీ పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా. ఓకే. చివరి పోస్టింగ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. అదే ఇంకా లూప్ లైన్లో రిటైర్డ్ కావాల్సి వచ్చింది. ఇంతకాలం అంటే మొత్తం ఎంత సార్? 1989 టు ఇప్పుడంటే దాదాపు 36 years సార్? 35 years అనుకోండి. 35 years అనుకుంటా సార్. 35 years సర్వీస్లో, మీ సివిల్ సర్వెంట్ సర్వీస్లో పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి అవినీతి మరక లేకోకుండా, ఎలాంటి అవినీతికి తావు లేకోకుండా నేను ఉద్యోగం చేశాను అని ఆత్మసాక్షిగా చెప్పగలరా సార్? చెప్పగలను సార్. చెప్పగలను. నేను అవినీతికి పాల్పడకూడదు అని చెప్పి ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకున్నా. ఓకే సార్. అందులో ఏమీ విచిత్రమేమి లేదు. ఎర్లీ ఇన్ మై కెరియర్ ఓన్లీ, అరే బాబు మనం ఆ దారిలో పోవద్దు, ఈ డబ్బులు సంపాదించే మార్గంలో పోవద్దు అనేది చాలా కాన్షియస్ డెసిషన్ నేను తీసుకున్నాను. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. ఎంతమంది పిల్లలు సార్? ఇద్దరండి. సార్ ఇద్దరు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయి. సార్ వాళ్ళు సివిల్ సర్వీసెస్ రాలేదు సార్ వాళ్ళు? నేనేం పెద్ద ఎంకరేజ్ చేయలే. వాళ్ళు అడిగారు కానీ నాకే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు సార్? ఎందుకు? మీరు ఒక హోదాను చూశారు మరి. ఆ సరే, మేము జాయిన్ అయిన నాటికి ఇవాళకి సివిల్ సర్వీసెస్ యొక్క క్యారెక్టర్ బాగా మారిపోయిందండి. మారిపోయింది. మేము జాయిన్ అయిన టైంలో ప్రైవేట్ రంగంలో పెద్ద అవకాశాలు ఉండేవి కాదు. చాలా లిమిటెడ్గా ఉండేవి అవకాశాలు. సో ఇప్పుడు ప్రైవేట్ రంగంలో బోల్డ్ అన్న అవకాశాలు వచ్చినాయి. యూ కెన్ చూస్ ఫ్రమ్ ఎ వెరైటీ ఆఫ్ ప్రొఫెషన్స్. కరెక్ట్ సార్, మీరు చెప్పేది కరెక్టే. కానీ మీరు ఒక వర్డ్ అన్నారంట, మేము ఉన్నప్పటికీ ఇప్పటికి సివిల్ సర్వీసెస్లో క్యారెక్టర్ మారిపోయిందని. కరెక్టే, క్యారెక్టర్ మారింది. ఎందుకంటే అంటే మాకంటే ముందు కూడా ఇంకా బెటర్గా ఉండుండొచ్చు. మేము జాయిన్ అయ్యే టైంకే కొంత దిగజారి ఉండొచ్చు. మేము జాయిన్ అయ్యి రిటైర్ అయ్యే నాటికి ఇంకా దిగజారిపోయింది. ఇప్పుడు బాగా సివిల్ సర్వీసెస్ పొలిటికల్లీ డ్రివెన్ అయిపోతుంది. వాళ్ళకేం పెద్ద ఇండిపెండెన్స్ లేదు, వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. సో ప్రతిదానికి ఎవరో ఒకళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి. అంటే సొంత డిపార్ట్మెంట్లో వాళ్ళకి సమాధానం చెప్పడం వేరు, అదర్ దాన్ ది డిపార్ట్మెంట్ రాజకీయ నాయకులకు తెల్లారులు వేస్తే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం, సమాధానాలు చెప్పుకునే పరిస్థితికి వచ్చింది.
ఎంతో కష్టపడి సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసి ఐపీఎస్, ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇలా అవుతారు కదా సార్. సార్ ఎవరు వచ్చినా కూడా సమాజంలో బాగా గౌరవంగా, ఎందుకంటే తొందర ఐడెంటిఫై అయ్యేది పోలీస్ సార్. కాకి డ్రెస్, దానికి ఉన్న డిగ్నిటీ వేరే సార్. ఎవరికి ఒక ఐఏఎస్ వచ్చినా కూడా తను నేను కలెక్టర్ అని చెప్పుకోవాలి చెప్తే ఎవరికి తెలియదు సార్. బయట కామన్ సార్ ప్రజల్లోకి వెళ్తే గిన సార్, అంటే ఆ జిల్లా కలెక్టర్ అయితే కనుక్కుంటారు సార్. వేరే జిల్లా నుంచి వచ్చినప్పుడు ఇది కనుక్కోలేదు సార్. అదే మీరు ఏ జిల్లాకు వెళ్ళిన డ్రెస్లో ఆయన పోలీస్ ఆఫీసర్ ఆ స్టార్స్ని చూసి అంచనా వేస్తారు సార్ ఎవరు ఆయన ఏంటి అనేది. దానికి ఉన్న ఇదేదే సార్. కానీ అలాంటి పవర్ఫుల్గా ఉన్న కాకి ఎప్పుడూ కూడా ఖద్దర్కి గులాంగిరి చేయాల్సి వస్తుంది అంటుంటారు సార్. వాస్తవం అంటారా? See, in the constitutional scheme of things, ఏ సర్వీస్ అయినా ఏ బ్యూరోక్రాట్ అయినా రాజకీయ నాయకత్వానికి అనుగుణంగా పనిచేయాల్సిందే. అందులో చట్టబద్ధంగా కూడా అది మనం వాళ్ళకి అనుగుణంగానే పనిచేయాలి. కాకపోతే చట్టబద్ధ పరిపాలన జరిగే సమాజాల్లో ప్రతి ఒక్కళ్ళు రాజకీయ నాయకులకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఐఏఎస్ ఆఫీసర్లకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఐపీఎస్ ఆఫీసర్లు ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ పరిధిలో పనిచేయాలి తప్ప ప్రతిసారి సార్ ఎఫ్ఐఆర్ కట్టాలో వద్దా వీడు ఎవడో వచ్చాడు అని చెప్పి అడిగే పరిస్థితి ఉండకూడదు సార్. కరెక్ట్ సార్. సో వాళ్ళ వరకు వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేసినా పర్వాలా. బట్ ప్రతిదానికి రాజకీయ నాయకులని పర్మిషన్ అడిగే పరిస్థితికి వస్తే ఇక ఆ ఉద్యోగం చేసిన ఒకటి, పోస్ట్ ఆఫీస్ ఉద్యోగం చేసిన ఒకటి. మీరు ఇంత స్ట్రైట్గా చెప్పారు కాబట్టి అడుగుతున్నాను సార్ ప్రశ్న. ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ, ఎంపీల ఇంటి చుట్టూ క్యూ కట్టాల్సి వస్తుంది సార్. వాళ్ళ సిఫారసు లేక ఉంటేనే ఎస్పీలు కూడా, ఐపీఎస్లు కూడా పోస్టింగ్లు ఇస్తున్నారు, లేకపోతే పోస్టింగ్ లేదు. ఒకవేళ వాళ్ళని తప్పించాలన్నా కూడా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఈరోజు ఎస్ఐ కొద్దిగా బాగాలేదండి, అది వేరే వాళ్ళని పంపించాలనుకుంటున్నాం, మీకు ఓకేనా అని అడిగే పరిస్థితి వచ్చిందంటే గిన వ్యవస్థ ఎక్కడికి పోతుంది సార్? ఇది మారాలంటారా లేదంటారా? అదే నేను చెప్పేది. నేను ఎందుకంటున్నాను, మేము చేరిన నాటికి రిటైర్ అయిన నాటికి కొంత వ్యవస్థ దిగజారింది అని ఎందుకు చెప్తున్నాను అని అంటే, మేము ఎస్పీలుగా పనిచేసిన రోజుల్లో ఎస్ఐల పోస్టింగ్లు కానీ, ఇన్స్పెక్టర్ల పోస్టింగ్లు కానీ లోకల్ ఎమ్మెల్యేలను అడిగి ఎప్పుడు చేయలే సార్. మాకు అట్ట నడిచింది సార్, మమ్మల్ని అట్ట పని చేయనిచ్చారు ఆ రోజున. ఇవాళ ఆ పరిస్థితి లేదు పోలీస్ ఆఫీసర్లకి. సో దిగజారిపోయినట్టే కదా. మా టైంలో కూడా మా ఎస్ఐని మార్చండి, లేకపోతే మా ఇన్స్పెక్టర్ని మార్చండి అని రిక్వెస్ట్లు వచ్చాయి ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి కూడా. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్, ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, అతను బాగోకపోతే తీసేస్తాను, కానీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అని అంటే, లేదండి మాకు కొన్నిసార్లు అయితే మాకు చెప్పకుండా మా వాళ్ళపై కేసులు పెట్టారు, మా వాళ్ళ మీద కేసులు పెట్టారు, మా వాళ్ళని పిలిపించి మాకు చెప్పకుండానే ఎఫ్ఐఆర్లు కట్టేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టేస్తున్నారు. మా దగ్గరికి వచ్చి బతిమాలితే మేము పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఎఫ్ఐఆర్ కట్టాలి, కానీ మీరు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్లు కట్టేస్తే ఇంక మాతో పనే ఉంది ప్రజలకి, మా దగ్గరికి ఎందుకు వస్తారు అనేవాళ్ళు. సార్ లేదు స్వామి, మీ రాజకీయాలు మీవి, మీ పనులు మీవి, పోలీస్ స్టేషన్కి వస్తే ఎఫ్ఐఆర్ కట్టడానికి మీకోసం వెయిట్ చేయకూడదు. నేనే చెప్పాను వాళ్ళందరికీ, ఎవరిని వెయిట్ చేయించొద్దు, ఉన్న కేసులు ఉన్నట్టుగా కట్టేయండి, ముందు మెల్లగా ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పాను. ఆ విషయంలో మీరు కావాలనుకున్నట్టుగా మేము చేయలేము అని చెప్పాం. వాళ్ళు కూడా చివరికి ఒప్పుకునేవాళ్ళు, తప్పదలే అన్నట్టు. బట్ ఇవాళ అట్లా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఓ అట్లా అంటారా అని చెప్పి ఎస్పీనే మారుస్తారు రెండో రోజు. వ్యవస్థ ఇలా అయిపోవడానికి కారణము ఖద్దర్ అంటారా, అలా అంటే ఇక ఏంటంటారు సార్? అసలు రాజకీయ నాయకత్వాలే కారణం. పోలీస్ ఆఫీసర్లు కావాలని చెప్పి వాళ్ళ జుట్టు తీసుకెళ్ళి రాజకీయ నాయకుల చేతిలో బెటర్ కదా సార్. ఇప్పుడు ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ సార్ ఒక మాట లేదంటే వాళ్ళని లూప్ లైన్కో దానికో పంపిస్తారు సార్. ఎక్కడికి వెళ్ళినా పోలీసే కదా సార్, పోస్ట్మ్యాన్ ఉద్యోగం అయితే రాదు కదా. మరి ఎందుకు వీళ్ళకి భయపడాలంటారు వాళ్ళు? కొన్ని పోస్టుల్ని ఆదాయం బాగా ఉంటుంది అనుకుంటారు, ప్రెస్టేజ్ బాగా ఉంటుంది అనుకుంటారు, అధికారం ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, దానికోసం కాంప్రమైజ్ అవుతారు. అందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏముంది అంటే, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఖద్దర్ చెప్పినట్టు వాళ్ళు ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేస్తారు సార్, ముందు వెనక ఆలోచించకుండా చేసేస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు సార్ ప్రభుత్వం మారినాక. పనిష్ అయ్యేది ఆఫీసర్లే కదా సార్? కొన్నిసార్లు, చాలాసార్లు పనిష్ అవుతారు. ఓకే సార్, ఇబ్బంది పడతారు. బయట వాడు ఇబ్బంది పెట్టినా పెట్టకపోయినా ముందు నీకు మనస్సాక్షి ఉండాలి కదండి. మరి లాస్ట్ గవర్నమెంట్లో మీ హోదాలో పనిచేసి ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసి సీతారామంజన్ గారు అరెస్ట్ కావడం అనేది
ఇద్దరు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ కావడం అనేది చరిత్ర ఎప్పుడైనా జరిగిందంటారా? ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం. మరి దీనికి కారణము వాళ్ళు జీ హుజూర్ అనడమేనా, లేకపోతే వ్యవస్థ అలా వాళ్ళని మార్చిందంటారా? ఏం జరిగిందో మొత్తానికి తప్పులు అయితే జరిగినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇట్లాంటి తప్పులన్నీ మరీ ఒక పరాకాష్ఠకు చేరుకున్నాయి. తప్పులు చేయకుండా ఎప్పుడూ ఉండరులే కానీ, బట్ అదొక పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. సో దాంతో వాళ్ళు చట్టం బారి నుంచి తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు అదే జరుగుతోంది సార్. ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్నారనో ఇతరుగా ఉన్నారనో చాలామందిని పనిష్ చేశారు, చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. చాలామంది పోలీస్ ఆఫీసర్లను ఇబ్బందులు పెట్టడం గురి చేస్తున్నారు. పివి సునీల్ గారు కావచ్చు, చాలామందిని అట్లే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నారని నిర్ణయాలు తీసుకోకూడదండి. స్పెసిఫిక్గా ఏం చేశారో దాని మీద నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఇందాక నుంచి అన్నారు, మీరు ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ కొన్నారంట డామ్ డూమ్ అని చెప్పి. అరే నువ్వు 5 ఏళ్ళు పవర్లో ఉన్నావు కదా, ఏ ఎక్విప్మెంట్ కొన్నావు తీరా బాబు, ఎక్కడుందో చూపించది, ఎవడు కొన్నాడు, దానికి ఒక కాగితం డబ్బులు ఎవడో కట్టి ఉంటాడు కదా, ఎక్కడో చోట ఉంటుందిగా ఆ ఎక్విప్మెంట్, ఎవడు పారాయుడుగా. అది ఉంటే స్పెసిఫిక్గా దానిని ఆ కేసులో అరెస్ట్ చేయాలి కదా. అంతేగాని ఊరికే ఒక అభాండం వేసి పడేస్తే ఎట్లా? అట్లాగే వీళ్ళ మీద కూడా ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటేనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఆకాశం ఎలక్ట్రానిక్స్కి మీ కొడుకు సంబంధం లేదా సార్? ఉందండి, అది అందరిదే కంపెనీ. దానికి నాకు ఏం సంబంధం? అంటే దాని ద్వారానే మధ్యవర్తిత్వం వర్తించి మీరు కొనుగోలు చేయించారు? లేదండి, ఇవన్నీ ఆరోపణలు కదా. అవును సార్. మరి 5 ఏళ్ళు కూర్చుని ఏం చేశారు మీరు? ఓకే, 5 ఏళ్లలో ప్రూవ్ చేయాలి కదా. ఇది చేయలేకపోయారు. అది యాక్చువల్గా వాస్తవం కాదు, అందుకనే ప్రూవ్ చేయలేకపోయారులేండి. ఇప్పుడు మళ్ళీ అది జరుగుతోంది సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకు కూడా రాజకీయ నాయకులు మాటలు వినేసి వీళ్ళు అరెస్ట్ చేసేస్తున్నారు సార్ పోలీసులు. వెంటనే ఫోన్లు చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు కేసు పెట్టారండి, ఒకసారి స్టేషన్కి వచ్చి మాట్లాడండి, వచ్చి సారీలు చెప్పండి, అంటే ఎఫ్ఐఆర్ కట్టాల్సి వస్తుందని సిఐలు ఎస్ఐలు బెదిరిస్తున్నారు సార్. ఇలాంటి వారి కథ చెప్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారని వీళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అందరినీ. మరి ఆయన చూస్తే మేము అధికారంలోకి వస్తే తోలు తీస్తాం, మీ కథ చూస్తాం అంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తారు సార్? నాకు అర్థం కాదు. పోలీస్ ఆఫీసర్లు చేయకపోతే పోస్టింగ్లు ఉండవు, వీళ్ళు లేకపోయినా మాకు వచ్చే పోస్ట్ మ్యాన్ ఉద్యోగం కాదా, పోలీసునే కదా, నేను ఎక్కడున్నా కూడా అయితే లేకపోతే కాకపోతే సైలెంట్ అంటుకుంటారు, కద్దరికి భయపడి వీళ్ళు పనిచేస్తున్నారు. తర్వాత గవర్నమెంట్ మారితే వీళ్ళకి పోస్టింగ్లు వస్తాయో లేదో గ్యారంటీ లేదు, మళ్ళీ పనిష్మెంట్స్ ఉంటాయి. ఇది మార్పు ఎక్కడ తీసుకురావాలంటే చట్టం ప్రకారం నీకు ఎంతవరకు వెసులుబాటు ఉందో అంతవరకే చేయాలి తప్ప చట్టాన్ని మించి చేయాల్సిన అవసరం లేదు ఏ పోలీస్ ఆఫీసరు. కొంచెం ధర్మం విచక్షణ కూడా ఉండాలి. ఓకే సార్. సో అవన్నీ మైండ్లో ఉంటే, మనం మైండ్ సాఫ్గా ఉంటే డెసిషన్లు కరెక్ట్గా ఉంటాయండి.